బతుకున్నన్ని రోజులు ఎలా అన్నం పెట్టాలిరా అని ఆలోచించే కొడుకులున్న ఈ రోజుల్లో తను బతికేది 6 నెలల సంవత్సరము. తన చావు క్షణాలు తెలిసి కూడా పాలు తాగిన రొమ్ముని మర్చి నీ పెళ్ళం వెనకాల గంగిరెద్దులా నిల్చున్నావంటే నువ్వు నిజంగా కారణ జన్ముడివే బాబు. ఏంది ఉప్పర్ మీటింగ్ ఇంట్లోకి రావత్తలేదా? ఏ వంటలక్క నీకు పోవత్తలేదా? నందు ఏం చెప్తానవే? ఇగో ఇప్పుడే స్నానం చేసి తిని మంచి కూసున్నా. సూపర్. అవునా? నీ జడ మస్తు ఉంటది తెలుసా? నిజమా? హలో హలో చెప్పు. నందు ఇంటికాడ బోర్ కొడుతుంది, సినిమాకి పోదామా? అంత సీన్ లేదు నాకు. సరేనే, నువ్వు ఎట్లంటే గట్లనే. మా మంచి పోరాడు. బుజ్జి అన్నా నువ్వు పొద్దుగా అడిగింది వదినకి ఇచ్చిండ్రా, వచ్చి తీసుకో. సరే అన్నా. ఏ హలో, నేను తర్వాత ఫోన్ చేస్తా, ఉంటున్నా, బాయ్. సారేటో పోతాండు. సార్ను కాదా, ఊరు మీద మస్తు పనులు ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి, సార్ చేసే పనులు బయట పడ్డప్పుడు తనులు కూడా ఉంటాయి. ఏంద్రా బాగా ఎగురుతున్నావు? నా మీదకే లేస్తావారా? నన్నే కొడతావారా? నీ సంగతి చెప్తా. ఇక నేను ఇంట్లోనే ఉంటా. నా బతికేందో నేను బతుకుతా, నా సావేందో నేను చెప్తా. ఇంకోసారి నా జోలికైతే సంపే పడతా బ్యాంచ్. నన్నే కొడతావారా? ఈ సంగతి చెప్పకపోతే నేను నీ తమ్ముడే కాదు పో. వర్షం ప్రభావం అలా ఉంటుందామని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తున్నాను. ఏదేదో ఊహించుకోకు పెద్దరాజు. అన్నయ్య వాస్తవాలే మాట్లాడుతున్నాడు. ఏం దగ్గుతానవే? దగ్గేదే దగ్గుతాన్నావు. మమ్మల్ని ఇంట్లో ఉండమంటావా, ఊరిడిచి పొమ్మంటావా? నీ జట్ట ముఖంలో చెప్పు. అంత పెద్ద రోగం పెట్టుకొని నువ్వు ఇన్ని రోజులు ఎట్లా బతుకుతానవే? నీ బతుకు పాడుగాను. ఛీ, నువ్వు ఎప్పుడు వస్తావో నాకు ఈ తలకాయ నొప్పి ఎప్పుడు పోతుందో. ఏమైందే పూజీ? అంతా నా దరిద్రం. నువ్వు నల్లి కుట్లోనివి. నువ్వే మంచోనివి అయితే నా బతుకు గిట్ల ఏడ్చునా?
ఎవరు చెల్లె ఫోన్ లిఫ్ట్ చేయకపోయాను? అది అన్న అది అది ఉత్త ఫోనే అన్న. ఉత్త ఫోన్ ఏంది బుజ్జి? అది వదినా, అది కంపెనీ ఫోనే వదినా. కంపెనీ ఫోనా? కంపెనీ ఫోన్ అయితే కడియాయి బుజ్జి. ఏందా లొల్లి చెవుల్లో గుయ్యం గుయ్యం అని? ఎవర్రా బుజ్జాలు? నిన్నేనే. ఎవరాళ్ళు? ఇన్నిసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అయితే లేదానే? బుజ్జి నీ ఫోన్ ఇయ్య ఒకసారి. ఏమైంది? ఇటు ఇయ్యే. కస్టమర్ కేరోడా? అగో ఈడెక్కడి కస్టమర్ కేరోడు? ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చేయడు కానీ ఈడ గిన్నె సాదా కొడతాడు. చల్. ఏంది ఫోన్ కట్ చేస్తుంది? దీనికి కూడా నేను అంతా చులకన అయిపోయినా. ఇగో బుజ్జి అవునే, నేను కూడా నీకు అంత చులకనైనాయే. అంతేలే, నేను కుక్క లెక్క తిరిగినా కదా, చులకన్నా అవుతా. ఏమైందిరా ఇప్పుడు? ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అసలు ఏమైంది చెప్పు. ఏం కాలెత్తి, నువ్వైతే చల్లగా ఉండు. నాకేమైతే నీకెందుకులే. ఆడదాని లెక్క కళ్ళు కూడా ఆపి ఏమైందో చెప్పు ఫస్ట్. నువ్వైతే ముందులో రావి చెట్టు కాడికి రాయే. సరే అత్తనుండు. ఈడేంది గాడ కూసున్నాడు? అరే పెద్దోడా, నువ్వేంద్రా గీడ కూసున్నావు? అగో వంటలక్క, నువ్వేనా? నేనే గాని నువ్వేంద్రా అంతెట్లనో ఉన్నావు? ఏం లేదక్క. అరే ఈ వంటలక్క దగ్గరనే దాపుతున్నావారా? అదేం లేదక్క. అసలు ఏమైందో చెప్పురా. తమ్ముని పుట్టిన అక్క. తమ్ముని కొట్టినవా? ఎందుకు కొట్టినవురా? అక్క నీకు తెలుసుగా, మనకి అదే మంచిగా లేదు. మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోరంటే వాడు ఏం చెప్తానో చూస్తానో కదా. ఇప్పుడు ఏమైందిరా? వాళ్ళేమో పెద్దోళ్ళు, వాళ్ళ కాలి గోటి కూడా మేము సరిపోం కదా అక్క. అలాంటిది వాడు ఆ పిల్లలు ఏస్తాను తెస్తే వాడు వీడిని ఏం చేస్తున్నావు అని భయం కొద్దీ అద్దరా నువ్వే తవ్వ మంచిది కాదురా అని ఒక దెబ్బేసిన అక్క. కొడితే ఇప్పుడు ఏమైందిరా? ఏమైందా? కొట్టింది నన్నే కదా, నీకు గట్టనే ఉంటుంది. కొట్టినవంటే అది నీ భయమో లేకపోతే నీ తమ్ముని మీద నీకున్న ప్రేమో కారణం తప్ప వాడంటే ఇష్టం లేదని కాదు గారా. కొట్టక ముద్దు పెట్టుకోమంటావారా? ఒక్కసారైనా ప్లేస్ నుండి ఆలోచించురా. తెలిసి తెలియని వయసురా, చెప్తే అంత జల్ది అర్థం చేసుకోరు కదా, మెల్లగా మనమే చెప్పుకోవాలి. అరే మీ అన్న నీకంటే పెద్దోడు కదరా. రేపన్న రోజు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందుండేది మీ అన్ననే కదరా. అట్లాంటి అన్న నిన్ను ఒక దెబ్బ కొడితే తప్పేమున్నదిరా? తెల్లారు లేచి నీతో నెటకారంగా మాట్లాడినా ఎంతసేపు నా తమ్ముడు బాగుండాలి నా తమ్ముడు బాగుండాలి అని జపం చేస్తారా మీ అన్న నీ కోసం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి ఇన్ని రోజులు గుండెల కంటికి రెప్పలా కాపాడుకున్న నిన్ను మా అన్న వల్లే మన ప్రాబ్లం వస్తుందని భయంతో ఒక చిన్న దెబ్బేసిండు కావచ్చు, దాంట్లో ఏముందిరా? అమ్మాయి వెంట పడ్డంత మాత్రాన వాడేం తొవ్వ తప్పలేదు గారా. అయినా వాడు చదివేందో మనకు తెలియదా?
చక్కని అక్క వాళ్ళ అన్నకు తెలిస్తే వాడిని ఏమన్నా వేయడా? చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకొని పెంచిన తమ్మునికి ఏమైతుందనే గారని బాధ. నువ్వైతే ఏమన్నా అనుకోరా, నేను మా అన్నకి ఎంత విలువ ఇస్తానో నువ్వు కూడా అంతే విలువ ఇయ్యరా. ఎందుకంటే వాళ్ళు మనని కనకపోయినా కంటికి రెప్పలా అయితే చూసుకుంటారా. అట్లాంటి వాళ్ళు కోపంలో చిన్న మాట అంటే ఏముంది చెప్పు. పోరా, నువ్వైతే మనసులో ఏం పెట్టుకోకు, ఇంటికి పో నువ్వు. ఇప్పుడు వాడి మంచి చెడులేంటియో వాడికి తెలుసు గారా. ఇప్పటికి కూడా నువ్వు వాడి చేతి పట్టుకొని నడిపిస్తే ఎట్లరా? అరే నేను మనతో మాట్లాడుతావు, నువ్వు దారా, నువ్వు రా.